కేటీఆర్ నిర్మల్ జిల్లా పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భైంసాలో కేటీఆర్ను అడ్డుకున్నారు హనుమాన్ భక్తులు. కేటీఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన చేపట్టారు. శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రసంగిస్తుండగా ఉల్లిగడ్డలు, టమోటాలు విసిరారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. పోలీసుల తీరుపై కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దగ్గరికి 5 నిమిషాలలో ఉంటున్నారు. దయచేసి అందరూ కూడా సహకరించాలి. అలాగే ఘన స్వాగతం మన తెలంగాణ ప్రియతమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టించినట్టు వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు పిల్లం. నేను అనేదల్లా ఒకటే, ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈ చిల్లరగాళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం. ఈ చిల్లరగాళ్ళను, ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం. తప్పకుండా 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాలేమని. రామ మందిరము, రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి. రాముడు మర్యాద పురుషుడు, అందరినీ ఒక లెక్క చూడమన్నాడు. రాముడు రాజధర్మం పాటించమన్నాడు. గుజరాత్ ఒక తీరుగా చూసేటోడు గుజరాత్ ఒక తీరుగా చూస్తాడు, తెలంగాణను ఇంకో తీరుగా చూస్తాడు. గుజరాత్కి ఏమో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, తెలంగాణకు బుడ్డ పైస ఇయ్యడు. ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యడు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యడు, ఒక స్కూల్ కట్టాడు, ఒక గుడికి కూడా తెలంగాణలో పైస ఇయ్యడు. కానీ ఓట్లు మాత్రం కావాలి. అందుకే ఆలోచించమని కోరుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా. దయచేసి దేవుని పేరు చెప్పుకొని అదానికి దోచిపెట్టే సన్నాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదానికి, అంబానీలకు తొత్తులైన వాళ్ళను పట్టించుకోకండి. 13 తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా ఆత్రం సక్కు గారిని గెలిపించి పార్లమెంటుకు పంపండి. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ, మరొకసారి పేరున బైన్సాలో పెద్ద ఎత్తున హాజరైన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. మన దగ్గరికి 5 నిమిషాలలో ఉంటున్నారు. దయచేసి అందరూ కూడా సహకరించాలి. అలాగే ఘన స్వాగతం మన తెలంగాణ ప్రియతమ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టించినట్టు వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు పిల్లం. నేను అనేదల్లా ఒకటే, ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఈ చిల్లరగాళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం. ఈ చిల్లరగాళ్ళను, ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం. తప్పకుండా 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాలేమని. రామ మందిరము, రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి. రాముడు మర్యాద పురుషుడు, అందరినీ ఒక లెక్క చూడమన్నాడు. రాముడు రాజధర్మం పాటించమన్నాడు.
గుజరాత్ ఒక తీరుగా చూసేటోడు గుజరాత్ ఒక తీరుగా చూస్తాడు, తెలంగాణను ఇంకో తీరుగా చూస్తాడు. గుజరాత్ కేమో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు, తెలంగాణకు బుడ్డ పైస ఇయ్యడు. ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యడు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యడు, ఒక స్కూల్ కట్టాడు, ఒక గుడికి కూడా తెలంగాణలో పైస ఇయ్యడు. కానీ ఓట్లు మాత్రం కావాలి. అందుకే ఆలోచించమని కోరుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి దేవుని పేరు చెప్పుకొని అదానికి దోచిపెట్టే సన్నాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదానికి అంబానీలకు తొత్తులైన వాళ్ళను పట్టించుకోకండి. 13 తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా ఆత్రం సక్కు గారిని గెలిపించి పార్లమెంటుకు పంపండి. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ, మరొకసారి పేరున బ్యాన్సాలో పెద్ద ఎత్తున హాజరైన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ. పుట్టించినట్టు వీళ్ళే దేవుని కాపాడుతున్నట్టు వీళ్ళ